చంద్రబాబుని విమర్శించే అర్హత ఎమ్మెల్యే జగన్కు లేదని టీడీపీ డ్వాక్రా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరు సునీత ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ డ్వాక్రా సొమ్మును దోచుకున్న ఘనత జగన్కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసని, అందుకే 11 సీట్లకే ఆ పార్టీని పరిమితం చేశారని సునీత కౌంటర్ ఇచ్చారు. ఈ మొన్న 2 రోజులు జరుగుతుంది. ఏదైతే సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చిన తప్పుడు ప్రచారం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలంతా కూడా ఖండిస్తున్నామండి. ఇది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2019లో వచ్చిన తర్వాత 24 వరకు డ్వాక్రా మహిళలకి నువ్వేం చేసావు, డ్వాక్రా మహిళల డబ్బులు నువ్వు ఎంత దోసుకున్నావు, వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఎంతలా నువ్వు నాశనం చేసావో అది మాకు తెలుసు. మేము ఒక డ్వాక్రా మెంబర్ని, నేను ఈరోజు మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఆ మాటలు మాట్లాడడానికి నీకు సరిపోదు. నువ్వు అభయహస్తం అనే డబ్బుల్ని నువ్వు మొట్టమొదట నువ్వు సీఎం అయిన తర్వాత తీసేసింది అభయహస్తం డబ్బులు. అది గుర్తుపెట్టుకో. నువ్వు మహిళలకి ద్రోహం చేసావు. నువ్వు మహిళలకే కాదు రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని నాశనం చేసి దోసుకున్నావు. ప్రతి విషయంలోనూ ఇసుక, శాండ్, మైండ్ మొత్తం అంతా కూడా, ఆఖరికి లిక్కర్ను కూడా నువ్వు విడతల వారీగా ఆపేస్తానని చెప్పి రేట్లు పెంచుకుంటూ నువ్వు డబ్బు దాచుకున్నావు. అదొకటి గుర్తుపెట్టుకుని, ఆయన దోసుకునే బుద్ధి నీది. చంద్రబాబు నాయుడు గారిది. ప్రజలకి సంక్షేమ పథకాలు పెట్టారు, అవి తీసుకొచ్చి ఇవ్వాలనంటే రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తారు, సంపదను తీసుకొస్తారు, తీసుకొచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి అంటే మొత్తం అంతా కూడా అభివృద్ధి చేసే ఉద్దేశం కూటమిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని కలుపుకొని, అలాగే మోడీ గారిని కలుపుకొని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కూటమితో 24లో ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. అదేవిధంగా ఈ వచ్చిన ఈ 2 నెలల్లోనే 50 రోజుల్లో అభివృద్ధి ఎలా చేయాలి అనేది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావేమో. 5 సంవత్సరాలు నేనేం చేయలేకపోయాను, కళ్ళు లేని కబోదులా బ్రతికాను నేను అన్నట్లు నువ్వేమన్నా ఉన్నావేమో. అది కొంచెం కళ్ళు కడుక్కొని నువ్వు అవి చూసి తట్టుకోవాలనంటే రాష్ట్రంలో ఉండు, లేకపోతే ఆల్రెడీ ప్రజలు నిన్ను తరిమేశారు. తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పారు. అప్పుడు అదే చేశారు. ప్రజలంతా కూడా తీర్పు ఓటుతో చెప్పారు నీకు బుద్ధి. అది సరిపోకపోతే కనుక ఇప్పుడైనా తెలుసుకో. నువ్వు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేదే చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని నాశనం చేశావు. అసలు ఆంధ్ర రాష్ట్రం అనేది మన ప్రపంచ పటంలోనే లేకోకుండా చేసే టైప్లో నువ్వు ప్రవర్తించావు. అటువంటి వ్యక్తివి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడొద్దు. నువ్వు ఏమీ అభివృద్ధి చేయలేదు. నువ్వు ఇచ్చిన హామీల్లో ఏది చేయలేదు. పోనీ 3 రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు 14లో చెప్పారు. దానికోసం నువ్వు పట్టించుకోలేదు. తర్వాత నువ్వు ఒక్క ఇటుక 3 రాజధానులు అన్నావు, ఏమీ చేయలేదు. అది అభివృద్ధి చేయలేదు.